ఇదే నువ్వు ఇంటర్వ్యూ చేసిన గోమతి దేవి ఎక్కడ ఉంది? అదిగో అక్కడ. ఏంటి గోమతి దేవా? గోమతి దేవి, మెల్లగా, జాగ్రత్త. గోమతి దేవి, మెల్లగా మెల్లగా. వదినరా? ముందు గోమతి దేవిని అన్నయ్యతో ఎలా కలపాలో బాగా ఆలోచించండి. కలెక్టర్ గారు ఫోన్ తీయటం లేదు. ఏం చేద్దాం? సరే, లగేజ్ తీసుకుని లోపలికి పదండి. ఈ టైంలో ఎక్కడికి బయలుదేరామన్నాయ్? పక్కింట్లో తాళాలేమన్నారు, వెళ్ళిచ్చొస్తా. ఈ మాత్రం నువ్వెందుకు ఇవ్వు, నేను ఇచ్చొత్తా. ఈ జీవితాంతం మీకు వదిలి చేతి వంట దక్కదరా, ఈ పంది చేతి వంటే గతి. వద్దురా, లోపల పాలు పొంగుతున్నట్టున్నాయి, వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయి. రండ్రా, అన్నయ్య లవ్ ఎంట్రీ చూద్దాం. గోమతి దేవి, ఇది ప్లాన్ 2. ఎవరండి? గోమతి దేవి. అవును, నేనే. చెప్పండి. కలెక్టర్ గారు తాళాలేమన్నారు. ఓ, థ్యాంక్స్. ఏంటి లాంచ్ ఏవదూరిందా? గొప్పయ్యా. ఏదైనా చెప్పి చేయవయ్యా. బ్రోకర్ పని చేసినందుకు ఎంత గొప్ప అవసరమా? ఏమండి, మీకేదైనా ముద్దు పేరుందా? గోము. గో. తోసి స్టార్ట్ చేయలేము అనుకున్నాను, తానుగానే స్టార్ట్ అయిపోయింది. I'm so sorry. పర్లేదు, మీకేం కాలేదుగా? నాకేం కాలేదండి. సరే, జాగ్రత్త. ఆ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అంతంగానే ఉంది. But I'm so sorry. ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇది రెడ్ కాదమ్మా, నా బ్లడ్. మీ అన్నయ్యకి సెటప్ చేసేలోగా బుగ్గకోకే వీడి తండ్రి అయిపోయేలాగా ఉన్నాడు రా. మీరేంటి ఇక్కడ? ఎవరు మీరు? ఏం కావాలి? నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అడుగుతున్నారుగా, మళ్ళీ పెట్టండి రా. నమస్కారం అండి. ఎవరని అడిగానండి? మేం పక్కింటి వాళ్ళు. అదెందుకురా రొమ్మిర్చుకుంటూ చెప్పడం? బ్యాకెళ్ళు బ్యాకెళ్ళు. వీరేంద్ర గారి బ్రదర్స్ అండి. ఈ విగ్రహాన్ని మీరు రెడీ చేసి ఇవ్వాలి. నో 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 నో, ఇవన్నీ మేము చేయటం లేదు. గుళ్ళో వాటినే సరి చేస్తాం. ఇవి మా వల్ల కాదు, మీరు వెళ్ళొచ్చు. ఆడ్డం తెలియని చిలక కాళ్ళకి గజ్జిల్లేవు. ముందు ఇక్కడ నుంచుకోండి. ఆగండి మేడం, గుడైనా ఇల్లైనా శిల్పమే, దేవుడు దేవుడే. నేను రెడీ చేసిస్తాను. గర్ల్స్, మీరు లోపలికి రండి. టైం 6:30 అయింది. అదేలాగండి, వాచ్ చూడకుండా ఆకాశం చూసి టైం చెప్తున్నారు. వీడు ఆకాశాన్ని చూసి చెప్పట్లేదండి, అన్నయ్యని చూసి చెప్తున్నాడు. అన్నయ్య? రాత్రి ఏం చెండాలని నాకు పట్టించారా? ఏం చేసినా మొత్తం దిగనంటోంది. అన్నా, నువ్వు అట్టాగే కదలకుండా కూసో. సూర్యకిరణాలు సురుక్కుని తగిలితే మొత్తం గమ్మం దిగిపోతుంది. ఏం చేస్తున్నారండి ఆయన? ధ్యానం, ఏకాగ్రతగా ధ్యానం. మొత్తం 6 చక్రాలను తీసుకొచ్చి ఒకే వరుసలో నిలబెడతారు చూడండి. 7 చక్రాలే కదా, 6 అంటున్నారు. ఓ చక్రం పంచిరేసుకోవడానికి వెళ్ళిందండి కదరా. ఎంతసేపు చేస్తారు? నైట్ ఎన్ని రౌండ్లు కొడితే అన్ని రౌండ్లు ఏంటి, చేస్తారు. రౌండ్లా? అదే అదే లేదండి, మా ఊరి గుళ్ళో ఎన్ని రౌండ్లు ప్రదర్శన చేస్తాడో అది చెప్తున్నాడు. నైట్ ఎన్ని రౌండ్లు కొట్టాడ్రా? 9. అయితే 9 గంటలు అవుతుందండి.
నైస్ క్వాలిటీ. ఈ గట్టిగా అరవకండి, ఏ ఆయన ధ్యానం చెదిరిపోతుంది. ఓ అవునవునవునవును రండ్రా. వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. ఏమండి, ఏం చేస్తారు ఇక్కడ? విగ్రహం రెడీ అయిందేమో చూసిపోదాం వచ్చాం. దీన్ని మీరిచ్చి 4 గంటలే అయిందండి. 4 గంటలేంటండి? హే, హే, సిలక హలో, వస్తుందిరా. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకలా ఊరికి వచ్చి డిస్టర్బ్ చేస్తారు? మేడం, సాయంత్రం 6 గంటలకి మీరు బయటకు వస్తారా? ఎందుకు? ఆ లారీ ఎక్కించడానికి. ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు కూడా వాచ్ చూడకుండా టైం చెప్పారు. అన్నగారు బర్డ్స్ తో మాట్లాడే టైం షార్ప్ 12 o'clock. ఓసారి అటు చూడండి. రేయ్, 3 కిలోలు ఉంటుందారా? ఉంటుందండి. సరే, పులుసు సగమును ఆ, మిగతాది రోస్ట్ చేసి. ఆ కోడితో ఏం మాట్లాడుతున్నారాయన? ద వరల్డ్ ఇస్ సో బ్యాడ్. ఈ ప్రపంచం అంతా పాపులతో నిండి ఉంది. అప్రమత్తంగా ఎగరాలని ప్రేమతో చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ విదేశాల నుంచి ఎగురొచ్చే పక్షులు కూడా కొల్లేటికి వెళ్లాలంటే అన్నైనా అడ్రస్ అడుగుతాయి. ఇంత rdlinks.com. టేస్టే. టేస్టా? ఎక్సలెంట్. వీడొద్దురా, అలాగే. కూరకి చాలడు. వాణ్ణివు వీడిని బిర్యానీ చేసి. ఓకే అన్నాయ్. ఆ మేకను దించేసి ఎందుకు ఇంకో దాన్ని ఎత్తుకున్నారు? ఒక దాన్ని ఎత్తుకుని ఇంకొక దాన్ని ఎత్తుకోకపోతే అది బాధపడదా మేడం? తమరు ఎక్సలెంట్ చెప్పలేదు. ఎక్సలెంట్. మరి ముద్దులో అన్నయ్య కూడా అండి. ఇప్పుడు ఆవిడ వదిన కూడా అందా? నోరు మీరా. ఏమండి, ఓసారిలా రండి. మిమ్మల్ని. ఆయన నీకెన్ని మంచి మాటలు చెప్పారు. చెప్పిన మాట వినకపోతే ఎలా చెప్పు? బ్యాడ్ బర్డ్. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. జాగ్రత్త, నేను ఆయనకే అప్పగించేస్తున్నాను. నేను నీ సేఫ్టీకి చెప్తే నాకెదురు చెప్తావా? ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. నేను గట్టిగా చెప్పాను. ఇక ఇది ఈ కాంపౌండ్ ని దాటదు. ఇక ఇది మీరు చెప్పిన మాట వింటుంది. నేను చెప్పా కదా, జాగ్రత్త. ఏంటన్నయ్య అదోలా ఉన్నావు? ఏం లేదురా, పక్కింటి అమ్మాయి చూడడానికి లక్షణంగానే ఉంది, కానీ పక్షులతో మాట్లాడుతోందేంట్రా? కొంచెం తెక్కుందేమో. పాపం. మన ఆపరేషన్ ప్రకారం వదిన గారి మనసులో అన్నయ్య స్ట్రాంగ్ గా ఉన్నారు, కానీ అన్నగారి మనసులో వదిన గారు తిక్కదానిలా ఉందిరా. ఏంట్రా? ఏదో ఒకటి చేద్దాం. రే నల్ల పిశాచి, వెళ్ళి ఆ తెల్ల మోహిని రెచ్చగొట్టు. అడు మేడం. ఏంట్రా, ఏమైంది? అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాను. నా చేయి పట్టుకుని లాక్కెళ్ళి బిర్యానీ, మటన్, చేపలు తినిపించి పిచ్చి కొట్టుడు కొట్టిందన్నా. అమేజింగ్. ఈ ఊళ్ళో అన్నయ్యలాగే అన్నం పెట్టి ఓ అమ్మాయి కొట్టడమా? ఎవర్రా అన్నయ్యకి నచ్చే ఆ వదిన, ఆ హీరోయిన్? అన్నయ్య, గోమతి దేవన్నయ్య. బయలుదేరింది బండి, బయలుదేరింది బండి, బయలుదేరింది. చూడు, ఈవేళ ఖచ్చితంగా కాలం చిక్కుకుంటుంది. ఇప్పుడు నీకు తగిలేలా ఉంది. ఏరా? అడు చూడు. రారా, భయపడకు గోమతి దేవి. నిన్ను చూస్తుంటే గొప్పగా ఉంది, గర్వంగానూ ఉంది. ఏరా, కంగ్రాట్స్. ఆయన ఎందుకు నా దగ్గరకు వచ్చి నేను చూస్తే గొప్పగా ఉంది, గర్వంగా ఉందని చెప్పి వెళ్తున్నారు? మేడం, ఇక్కడున్న టమాటాల్లో చాలా వరకు కుళ్ళినవే,
కానీ మీరేరుకున్న ఈ బుట్టలో ఒక్క కుళ్ళిన టమాటా కూడా లేదు. చాలా బాగా ఏరుకున్నారని ఆయన మిమ్మల్ని పొగిడి వెళుతున్నారు. పొగిడింది చాలు, వెళ్ళండి బాబు. రండి 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 రండి. మీ ఇంట్లో దీపాలు వెలిగించాలి. వెలిగించాలి, కానీ లారీ డ్రైవర్ ఎగ్బెట్ తీసుకెళ్లాడు, అందుకే. మా దగ్గర దీపం లేదండి. మా దగ్గర దీపం ఉందండి. మా దగ్గర 4 దివిటీలు ఉన్నాయి, రండి వెలిగిద్దాం. తప్పుగా రండి 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 రండి. ఇలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి దీపం వెలిగించిన అమ్మాయిని మీ అన్నయ్య ఎప్పుడు చూశాడో? అన్నయ్య వచ్చేసాడు. నేను చెప్పలా, దేవుడు మన పక్కనే ఉన్నాడు. రా వీరా రా, వచ్చి గోమతం చూస్తే గుండె గల్లంతే. ఏంట్రా వాకిట్లోనే జారిపడ్డాడు? ఎందుకురా వీరు తాగుతా? అన్నయ్య ఫుల్ లోడ్ లో వస్తున్నాడు. ఎవరిని వెతుకుతున్నా? పక్కనే ఉన్న దేవుడు లేట్రా. ఏమండి ఓసారిలా రండి. తమ్ముడు బయట తల్లి ఇక్కడ ఎందుకురా ఇలా జారుతోంది? ఫుల్లుగా తాగి జోగుతూ వచ్చి నేల జారుతోందట. మీ ఇంట్లో దీపాలు పెడుతున్నాం, కాస్త హెల్ప్ చేయొచ్చుగా. ట్యూబ్ లైట్ వేసుకోండి, బాగా వెలుతురు వస్తుంది. ఈయనే కరెంట్ కనిపెట్టిన లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇవాళ కార్తీక దీపం, ఇంట్లో దీపాలు వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది. అలాగా? ఓకే గోమతి దేవి, నేను హెల్ప్ చేస్తా. వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత అందంగా కళకళలాడుతుందో. అవునవును. నేను వెళ్ళొస్తాను. ఏమండి? రండి రండి, ఒక్క నిమిషం కన్ను తెరిచి వచ్చేస్తాను. ఇది కన్ను తెరిచే టైం కాదు, మనసు తెరిచే టైం. ఆ, ఏమంటున్నారు? మా అన్నయ్య వీరేంద్ర గురించి ఏమనుకుంటున్నారండి? ఆ, మ్, చాలా మంచివారు, హ్యాండ్సమ్, గంభీరంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఏయ్, ఆవిడేమన్నా కూర వడ్డిస్తుందా? చాలు చాలు అంటున్నావు. మీరు ఇంకో 4 విషయాలు ఎక్స్ట్రా చెప్పండి. ఏం చెప్పమంటారు? ఇంకా ఎంతకాలం మీ లవ్ని మీ మనసులోనే దాచిపెట్టుకుంటారు? ఓపెన్ ఇట్ ఓపెన్ ఇట్ ఓపెన్ ఇట్ ఐసే. లవ్వా? నేనా? హ, నేను మీ అన్నయ్యని లవ్ చేయలేదండి. ఏంటి ట్విస్ట్ ఇలా అయిపోయింది? ఇప్పుడు నేను ఇస్తాను ట్విస్ట్. లూజ్ చేయండిరా, కొంచెం లూజ్ చేయండిరా. తమరు లవ్ చేయట్లేదు నిజమే, కానీ ఆయన మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుందిరా. ఆ, ఏంటి అన్నయ్యలాగా నడవడం మొదలెట్టింది? కొంపది సాయలాగా మాట్లాడుతుందా? నేనే మీ అన్నయ్యని డైరెక్ట్ గా మీట్ అయ్యి ఆయన మనసు నొప్పించకుండా ఇది జరిగే పని కాదని నచ్చి చెప్పాను. గోమక్క గోమక్క, వీరన్నయ్య మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఉదయం 9 డ్యామ్ కాడికి రమ్మన్నారు. నేను 8 గంటలకే వస్తానని చెప్పు. వద్దు అనడానికి ఎంత వేగమో చూసారా? రేపు ఏం జరగబోతుందో. అక్కడేంట్రా అంటే వాళ్ళ అన్నయ్య సెంటర్ లో నెట్ కట్టి వాలీబాల్ ఆడేంత గ్యాప్ ఇచ్చి నించున్నాడు. వీళ్ళేంట్రా అంటే పలానా పలానా సినిమా పోస్టర్ కి ఫోజ్ ఇస్తున్నట్టు అతుక్కుని ఉన్నారు. నేను అన్నయ్య మార్కెట్ లో వంకాయలోడు. ఫోన్ పట్ల వంకాయ. అది కాదండి, నేను చెప్పేది ఏంటంటే ఏంటి పేరు ఎలా పరిగెడుతున్నాడు? ఇప్పుడేగా దుప్పటా వెంట పట్టు మొదలెట్టాడు ఆయన. ఆ తర్వాత చూడు, పట్టు చీర, సల్వారు, గాగ్రా చోళి అంటూ మెల్లమెల్లగా పైకి వచ్చేస్తాడు.
ఏమండి పెదాయినా దుపటా ఇవ్వు. రండి 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 చేతంటే తీసుకోండి. అది తగ్గండి. ఏమండి నా దుప్పట అండి. కంగారు పడుకుని తెచ్చేస్తానులే. నన్ను దాచారా? పడలే. ఇదిగో పెదాయినా ఒక నిమిషం నిన్నే పెదాయినా. నా దుప్పట ఏది? ఏంటయ్యా ఏం తీసుకొచ్చావు? నీ కోసం ఏం తీసుకొచ్చాను చూసావా? ఎంత అందంగా ఉన్నావే. ఏంటి? నీ సిగ్గు నాకాడే. వీళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదండి. ప్రేమకి వయసుతో సంబంధం లేదనిపిస్తుంది. దుప్పటాకి మీరు పిన్ను పెట్టుకోవడం బెటర్ అనిపిస్తోంది. అనిత ఈ రాముడి విగ్రహాన్ని విడదీసి క్లీన్ చేయండి. ఈ విగ్రహాన్ని విడతీయకండి. ఎందుకు గోము? ఈ విగ్రహాన్ని వేరు చేయకుండానే క్లీన్ చేద్దాం. ఇది డిస్క్ స్క్రూయే కదా, ఊడదీసి విడిగా క్లీన్ చేస్తే త్వరగా పని అయిపోతుంది కదా. విడదీయకుండా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది గోము. ఆ, లేదు మేడం, ఇది రాముడు తమ్ముళ్ళు సీతతో కలిసి ఉన్న విగ్రహం. దీన్ని విడగొట్టద్దు ప్లీజ్ మేడం, నా కోసం. టైం అయినా పర్లేదు, క్లీన్ చేసే బాధ్యత నాది. ఏంట్రా ఈ అవతారాలు? గోమతీదేవిని రిజెక్ట్ చేసేసావు గానే. లేదురా, ఆ అమ్మాయి శిల పిడదీద్దందా. గోము ఇప్పుడు టైం చెప్తాను. అవుతుందిరా. గోము ఏమైందిరా? చెయ్యి లాగేస్తున్నానే. ఎలారా ఒకేసారి అందరికీ చేతులు అవుతాయి? అందరికీ దీపావళి ఒకేసారి వస్తుందిగా, ఇది కూడా అంతే. నువ్వు మరీ ఎక్కువ అడుగుతున్నావు. ఈ పసుపు కుక్కలు కలకాలం ఉండాలి. చల్లగా ఉండి బాబు. నమస్కారం. నమస్కారం అండి. ఏరా, కొత్త పెళ్లి కొడక. ఇదేంటన్నాయ్? నీ పేరున మార్కెట్లో ఓ షాపు రాయించాను. కూలీగా ఎన్నాళ్ళు కష్టపడతావు? ఇక నువ్వు యజమానివే. అన్నాయ్ లేదే, ఏంట్రా బయడి? నిమిషానికి 20-30 సార్లు తమ్ముడు పైడి తల్లి తమ్ముడు పైడి తల్లి అని పిలిచేవాడివి. ఏదో మాట వసుకలా అంటున్నావు అనుకున్నా, కానీ నువ్వు ఇక్కడి నుంచి పిలిచావన్నా. వెళ్ళు 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 వెళ్ళు. భలే వాడివనయ్యా, ఎవరికి తెలియకుండా ఎప్పుడు రెడీ చేసావు? మన కూడా ఉన్నవాళ్ళని మనం చూసుకుంటే ఆ భగవంతుడు మనల్ని చూసుకుంటాడు. నువ్వురా. అది బాబా, నువ్వు రాబా. ఆఖరిలో జనం ఎక్కువ వస్తారు కాబట్టి బళ్ళన్నీ ఊరు చివరి పెట్టుకోమందా. అలాగేనండి. చెప్పమ్మా. నిన్నేమైనా డిస్టర్బ్ చేశానా నాన్న? అదేం లేదమ్మా, తిరునాళ్ళ ఏర్పాట్లో ఉన్నా. నాన్న, చిన్నప్పటి నుంచి నేను కోరుకున్న ప్రతి విషయాన్ని నా ఇష్ట ప్రకారమే చేసేందుకు అనుమతించారు.
కానీ నా పెళ్లి మాత్రం మీ ఇష్ట ప్రకారం అని అన్నారు. నాన్న, నేను ఇక్కడ ఒక ఆయన్ని కలిశాను. మన కుటుంబానికి ఆయన అన్ని విధాలా తగినవారు అయి ఉంటారు నాన్న. తప్పకుండా ఆయన మీకు నచ్చుతారనే నమ్మకం నాకుంది. నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను నాన్న. నేను ఆయన్ని లవ్ చేయొచ్చా నాన్న? లోకంలో లవ్ చేయనాన్ని తండ్రిని పర్మిషన్ అడిగే ఏకైక కూతురు నువ్వే అవుతావమ్మా. ఆ అబ్బాయిని తీసుకురా, కూర్చుని మాట్లాడుకుందాం. తప్పకుండా తీసుకొస్తాను నాన్న. సంక్రాంతికి ఎడ్ల బండిలో తిప్పినట్టు మమ్మల్ని వాళ్ళ జీపులో తిప్పుతున్నావా? ఏంటన్నయ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గోమతి దేవి ఆ అమ్మాయి ఇక్కడికి రమ్మని చెప్పింది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడారట. మీ అందరి సాక్షిగా మీ కళ్ళ ముందే ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయబోతున్నా. పోయి బయలు. ఆ దేవుడే కాపాడాలి. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం. మీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు. లేదు, చెప్పండి. మీరు తప్పుగా అనుకోనంటే అనుకోను, చెప్పండి. మీరు నాకు నచ్చారు. మీకు? అన్నయ్య వదిలేదు నుంచి 3 తరగతి కూడా పెట్టించుకుని వచ్చాయి. అలాగే సరే బయలుదేరండి. బండి బయలుదేరిని అన్నయ్య, మేము వెళ్తాం. రే బయలుదేరండి రా. ఎందుకులా కూడా పరిగెడుతున్నారు? కమలా ఇలా రా. రా అన్నయ్య, ఇదే అన్నయ్య నేను లవ్ చేస్తున్నా అమ్మాయి. ఏమంటున్నావురా? లవ్వా? అన్నయ్య పూజ, నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఎలా ఉందన్నయ్య? రే నువ్వునా? అనిత రా 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 రా. అనియా అనియా, ఇది నేను లవ్ చేసే అమ్మాయి అనియా. అనిత, నువ్వా? సరే సరే. సర్ప్రైజింగ్. కొన్ని రోజుల గ్యాప్ లోనే లవ్ చేసేసిందండి. ఏ నువ్వు లవ్ చేయరా? అమ్మా నమస్కారం అమ్మా. మా అబ్బాయి అమ్మా. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నావమ్మా. ప్రేమ కంటే పగ ప్రతీకారాలే ముఖ్యం అంటూ రౌడీల్లా తిరిగిన వాళ్ళలో వీడు ఒకడమ్మా. మన గ్రామంలో అందరికీ ప్రేమ అంటే ఏమిటి, అభిమానం అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటని వివరంగా అర్థమయ్యేలా చెప్పింది మీ నాన్నగారేనమ్మా. నేను మాత్రమే కాదమ్మా, మన ఊళ్ళో ప్రతి ఒక్కరూ మీ నాన్నగారికి జీవితాంతో రుణపడి ఉంటారమ్మా. తమరు చల్లగా ఉన్నారు. చాలా సంతోషం అండి. ఉంటారమ్మా. అలాగే. చాలా మంచి వాళ్ళ ఉన్నారు మీ నాన్నగారు, అందుకే అంత గొప్పగా చెప్పాడు. ఆయన మా నాన్న గురించి గొప్పగా ఏమి చెప్పలేదు, ఉన్నమాటే చెప్పారు. 6 ఏళ్ల ముందు మా ఊళ్ళో ఎప్పుడు గొడవలు అల్లర్లు జరుగుతూ ఉండేది. మా నాన్నగారి మీద ఉన్న గౌరవం కొద్దీ అందరూ ఆయన మాట వినేవారు. మా ఊరిని ప్రశాంతంగా ఉంచాలని ఆయన ప్రయత్నిస్తూ ఉండేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గొడవ జరిగినా మా నాన్న అక్కడికి వెళ్లి వాళ్ళకి నచ్చ చెప్పేవారు. కానీ మా అన్నయ్య స్వభావం పూర్తిగా మా నాన్నగారికి విరుద్ధం. నేను ఊరు ప్రశాంతంగా ఉండాలని పాటు పడుతున్నాను. పగా ప్రతీకారం కత్తి తీసుకుని బయలుదేరతావా? మీ మార్గంలో వెళ్తే ఏది కుదరదు నాన్న. కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలి. తల్లి లేని బిడ్డకి తండ్రి వై ఉండి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. ఈ విషయంలో మా అన్నయ్యకి నాన్నకి తరచు ఇంట్లో గొడవ జరుగుతుంది. ఒకసారి ఊళ్ళో ఏదో గొడవ జరిగినప్పుడు మా నాన్న సర్ది చెప్తుండగా ఆయన మాట ఏమాత్రం లెక్క చేయకుండా మా అన్నయ్య కత్తి తీసుకుని బయలుదేరాడు. అలా వెళ్ళిన మా అన్నయ్య తిరిగి రాలేదు. తను చనిపోయాడనే కబురు మాత్రం వచ్చింది. ఎప్పుడైతే నా మాట కాదని పగా ప్రతీకారం వెళ్ళాడో అప్పుడే నా కొడుకు చచ్చిపోయాడు. రక్తపు మార్కలతో ఉన్న సమయం ఇంటికి రాకూడదు.
అక్కడే సమాధి చేసేయండి. మీ అమ్మ ప్రసవంలో పోయింది, మీ నాన్న ఆవేశంలో పోయాడు. అయ్యా వాళ్ళందరికీ చాలు చాలు. ఇంకా ఎంతమంది పిల్లల్ని అనాథులు చేస్తారు? ఈ మట్టి మీద పడిన చివరి రక్తపోబట్టు నా ఇంటి రక్తంగానే ఉండిపోనివ్వండి. వెళ్ళిపోండి అయ్యా. ఆనాటి నుంచి మా నాన్నగారి మాటకి కట్టుబడి గ్రామంలో ఎవరూ కత్తి తీయలేదు, రక్తం చిందించలేదు. లోకంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలో, ఎలా జీవించాలని నాన్న అనుకుంటారో మీరు అచ్చం అలాగే ఉన్నారు. మీ ప్రేమ, మీ అభిమానం, మీ గుణం, తప్పకుండా మా నాన్న మిమ్మల్ని ఇష్టపడతారు. మన పెళ్లి జరుగుతుంది. గోము ఓసారి లే ఆ? లే రా ఎక్కడికి రా ఎక్కడికి? చెప్తా. ఏమైంది? అన్నయ్య మా మీద నీకు కోపమేం లేదుగా? మీ మరదలు నీకు నచ్చినట్టేగా? నాకేం కోపం లేదురా తమ్ముడు, మీరు జాగ్రత్తగా ఇంటికి పడండి.
ఎవడ్రా మిమ్మల్ని పంపింది చెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ తమ్ముళ్ళు మీ గురించి ఎంత గొప్పగా చెప్పారు, కానీ మీరు నేనిప్పుడు చూస్తున్నది విన్నది అంత అబద్ధమేనా? నా తమ్ముడు నా గురించి నీతో ఏం చెప్పారో నాకు తెలీదు. ఏదైనా నా మనసుకి తప్పనిపిస్తే ఎందుకు ఎవరిని ఏమాత్రం ఆలోచించను, దొక్కి పారేస్తాను. అందుకని ఎవడు ఎప్పుడు ఎటు నుంచి నా మీదకి కత్తి దూస్తాడో తెలీదు. ఇదే నేను, ఇలాగే పెరిగాను, ఇదే నా జీవితం. విధో మరొకటో నాకు తెలియదు. ఒకరినొకరు ప్రేమించుకున్నాం. అయితే ఇప్పుడు ఒకటి చెప్తాను, నా వల్ల గాని పరిస్థితుల వల్ల గాని ఓ ఈగ కూడా నీ మీద వాళ్ళనివ్వను. డాక్టర్, ఎస్, తనకిప్పుడు ఎలా ఉంది? నథింగ్ సీరియస్. షాక్ వల్ల భయపడ్డారంతే. చిన్న చిన్న గాయాలే. నథింగ్ టు వరీ. థ్యాంక్స్ డాక్టర్. ఓకే. వదినకి ఎలా ఉందన్నయ్య? ఏం పర్లేదు, నయం అవుతుంది, భయపడక్కర్లేదు. ఆ వీరభద్రం దొరికాడా? వెతుకుతున్నావన్నయ్య? వాడి ఇల్లు, తోట, రైస్ మిల్ ఫ్యాక్టరీ, టింబర్ డిపో ఒక్క చోటు వదలకండి. రైస్ మిల్ తాళం వేస్తున్నానయ్య. జాగ్రత్తగా వెతుకు, వదలకు. దొరికాడా? ఎక్కడా లేడన్నయ్య. అన్నయ్య, వదినకి ఎలా ఉందన్నయ్య? ఏమైందన్నయ్య? తను వెళ్ళిపోయిందిరా. ఝాన్సీ ఆగవే. ఝాన్సీ నా వల్ల కావట్లేదు, ఆగవే. నోరు ముయ్యవే. అలాగే ఊరికి వచ్చినప్పటి నుంచి నువ్వు ఇలాగే డల్ గా కూర్చున్నావు. రాత వెళ్ళి ఆడుకుందాం రా. అత్తయ్యని ఇబ్బంది పెట్టుకుని వెళ్ళి ఆడుకో. అయితే నువ్వు రా, ఆడుకుందాం. అయ్యో నాకు చదువుతమ్మా, నువ్వు వెళ్ళు. నా జీవితం తన్నుకొడలతో నరుక్కొడలతో ఇంతవరకు మొరటగానే సాగింది. కానీ నా మనసరిగి నేనెవరిని మోసం చేయలేదు. తెలుసో తెలియకో నువ్వు మోసపోవడానికి నేను కారణమయ్యాను. నేను నీకు మాటిస్తున్నాను, నేను ఎటువంటి వాడిని అనుకుని నువ్వు ప్రేమించావో అదే విధంగా మారొచ్చాను. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే గోము.
నాకు నువ్వు కావాలి. నువ్వు నన్ను ప్రేమించావు. నీకు నేను కావాలి. మన కోసం నీ మనసుకు నచ్చినట్టు నడుచుకుంటాను. ఎవరమ్మా? వీరేంద్ర? అవునండి. ఏంటమ్మా బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపల రా బాబు. మీరు రండి. 2 రోజుల క్రితమే వస్తారని గోము చెప్పింది. రండి, కూర్చోండి. కూర్చో బాబు. అమ్మా మంగళ, హే, ఇదిగోరా. ఇదిగో కొనిచ్చాను కదా. కొత్త గేమ్స్ ఉన్నాయేమో చూస్తా. సరే, వెళ్ళా. బాబు, మా అమ్మ నా భార్య మంగళ, నా తమ్ముడు భార్య కూతురు. అమ్మా గోము చెప్పింది ఈయన గురించే. వీరేంద్ర. కూర్చో బాబు. మీ ఆయనేడమ్మా? లోపలున్నారు. సత్యమూర్తి. ఈ సఫారీలో సల్మాన్ కంటే అందంగా ఉన్నావు కదరా. చూడలేదు సార్. చూసి ఉండాలి. సారీ అండి. అన్నయ్య, మా బాబాయ్ కొడుకు సత్యమూర్తి తిరునాళ్ళకి వచ్చాడు. మేము బయలుదేరుతామండి. అప్పుడే బయలుదేరతారా? రేపటి నుంచే తిరునాళ్ళు. చాలా బాగా జరుగుతాయి. అన్ని రోజులు ఉండి చూసి వెళ్ళండి. లేదండి, మేము బయలుదేరుతాం. ఈసారి వాళ్ళు వెళ్ళిపోతామంటుంటే ఎందుకని అడ్డుకుంటావు? ఏం బాబు, ఏమన్నా అర్జెంట్ పనులున్నాయా? మరి ఇంకేంటి, ఇక్కడే ఉండి తిరునాళ్ళు చూసి వెళ్తున్నారు. ఏమంటారు? వీరేంద్ర కొట్టించమ్మా. చాలు. తను అలాగే అంటాడమ్మా. ఇంకో 4 వడ్డించు బాబు. తృప్తిగా కడుపు నిండా తిను. అలాగే అమ్మా. అంకుల్, అటు చూసింది చాలు. అట్లీస్ట్ దాగుడు మూతలు ఆటైనా తెలుసా మీకు? తెలుసమ్మా. అయితే రేపు ఉదయం ఆడుకుందామా? అలాగే. పోను పోను నాకు మీరు బాగా నచ్చేసేలా ఉన్నారు. ఝాన్సీ, అలా ఇబ్బంది పెట్టకూడదమ్మా. భోంచని. థ్యాంక్స్. ఎక్కడంటే అక్కడ పడుకుంటూ, ఎక్కడంటే అక్కడ తింటూ, అసలు పద్ధతి లేకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము బతికేశాం. కానీ జీవితం అంటే ఇదని ఇక్కడ మిమ్మల్ని చూశాక తెలిసింది. ఇంత ప్రశాంతతని, సంతోషాన్ని ఇంతవరకు మేము అనుభవించలేదు. నీ కుటుంబం కోసం, నీ కోసం నేను మారడమే కరెక్టు. నువ్వు నా కోసం మారకూడదు. మీరు గెడ్డంతో అందంగా ఉండేవారు. ఇప్పుడు గెడ్డం లేకుండా మరింత అందంగా ఉన్నారు. లేకుండా మరింత అందంగా ఉన్నావట. తెల్లవారుజాము 4 గంటల బ్రహ్మముహూర్త పూజకు అందరం వెళ్ళాలని చెప్పాను. మీ అందరం వెళ్ళొచ్చేసాం. ఓ ముఖ్యమైన పనుండి దేవుడి కన్నా ముఖ్యమైన పని ఏమిటో? మూడు రోజులుగా మీరు మామూలుగా లేరు. సమస్య ఏంటో నాకు తెలీదు. నాన్నగారి మనసు నొప్పించకుండా నడుచుకోండి. అంతా సక్రమంగా జరుగుతుండగా ఏదైనా తప్పు జరిగితే నేను తట్టుకోను. నాకేం కాలేదురా.
ఎందుకు ఏడుస్తాం మంగళ? ఎందుకమ్మా ఇదంతా? మన వీరేంద్రే తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రాణాన్ని కాపాడాడు. గొప్ప పని చేసావు బాబు. నువ్వు కాపాడింది మా అయ్యగారిని మాత్రమే కాదు, ఈ ఊరు సంతోషాన్ని కూడా. అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య. అన్నయ్య అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందన్నయ్య. రేపు సూర్యుడు ఉదయించేసరికి ఈ ఇంటికున్న ఆపదలన్నీ తొలగిపోతాయి. తెల్లారక ముందే నాగరాజుని గురి చూస్తున్నాను. ఇంకా ఎందుకురా ఆలోచిస్తావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? చాలు, ఆలోచించింది చాలు. మన అమ్మాయిని గౌరవంగా చూశాడు, మన కుటుంబ గౌరవాన్ని కాపాడాడు, ఇప్పుడు నీ ప్రాణాలను కూడా కాపాడాడు. నేను నిర్ణయానికి వచ్చేశాను. నా మనవరాలికి వీరేంద్రకి పెళ్లి. వీరేంద్ర ఏంటి కాబోయే అల్లుడు. సరేనమ్మా, నా నిర్ణయం అదే. మనస్ఫూర్తిగా సంతోషంగా వీరేంద్రకి నా కూతుర్నిస్తున్నాను. తిరునాళ్ళు అవగానే మంచి రోజు చూసి ముహూర్తాన్ని నేను చూసేశాను. తిరునాళ్ళు జరిగిన మర్నాడే ఉదయం 7:15 చిరంజీవి వీరేంద్రకి, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి గోమతీ దేవికి నా సమక్షంలో నిశ్చయం జరుగుతుంది. గోమతికి ఇతనే తగినవాడు. ఎందుకింత మార్పు? తమ నాకు ఇచ్చింది ఏమిటో జ్ఞాపకం వచ్చింది. ఇప్పటికైనా వచ్చింది. కొట్టండి బాజాలు, మోగించండి భజంత్రీలు. ఝాన్సీ, ఏంటిది? ఎక్కడి నుంచి తీశారేవి? అయ్యా, ఈ కత్తికి నెత్తురు మార్కలు ఉన్నాయి. ఏంటమ్మా, ఏం జరుగుతోంది? వీరేంద్ర బండిలో రక్తపు మరకలున్న కత్తులున్నాయి. చెప్పండి, మీ బండిలో కత్తిరనే వచ్చాయో చెప్పండి. నాన్నగారు అనుమానిస్తున్నారు. మీరు నా కోసం మారారు కదా, నిజం చెప్పండి. నువ్వు ఆగమ్మా. మీ బండిలో ఉన్న కత్తులకి, ఆ కత్తులకున్న రక్తపు మరకలకి మీకు సంబంధం ఉందా? సంబంధం ఉంది. నా పగ నన్ను వెంటాడింది. కత్తి చేత పట్టాల్సి వచ్చింది. ఇది నా పగ. ఈ పోట్లాట వల్లే నా కొడుకును పోగొట్టుకున్నాను. నీకిచ్చి చేసి నా కూతురు పోగొట్టుకోలేను. ఈ ఊళ్ళోకి కత్తులు కొడవుళ్ళు రాకూడదనుకున్నాను, కానీ వాటిని నా ఇంట్లోకి తీసుకొచ్చేశాం. శక్తి లేదు బాబు, ఇంకో చావుని తట్టుకునే శక్తి లేదు. చేతులెత్తి మొక్కుతున్నాను, దయచేసి ఇల్లు వదిలి వెళ్ళిపో.